నా లైఫ్ అంతా క్రిమినల్స్ని పట్టుకుంటూనే గడిపాను. ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టను. కనికరం లేకుండా ఎంతో మందిని నేను కాల్చి చంపాను. కానీ ఒక్కడిని కాల్చాల్సి వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. వాడి క్రిమినల్ అని తెలుసు, అయినా ఎందుకో వాడిని చంపాలనిపించలేదు. నా పోలీస్ మైండ్ వాడిని చంపమని చెప్తుంది, కానీ నా మనసు వద్దంటుంది. ట్రిగర్ నొక్కబుద్ధి కాలేదు. గోవాలో నాకు ఒక క్రిమినల్ తగిలాడు, బచ్చాగాడు. తిప్పి కొడితే 25 ఏళ్ళు ఉండవు. వాడి లవ్ స్టోరీ గురించి మీకు చెప్పాలి. కారుతున్న ఈ రత్నం వెనక ఒక కథ ఉంది. ఆ కథలో ప్రేమ ఉంది. వాడికి ప్రేమ అంటే భయం, కానీ అమ్మాయి అంటే ప్రాణం, చచ్చే అంత ప్రాణం. హిస్ నేమ్ ఇస్ వాస్కో డి గామా. ఇది 3వ కేసు. 3 కేసులు వస్తే ఏం చేస్తారో తెలుసా? రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మీ నాన్న ఎంత మంచోడ్రా, నువ్వేంట్రా ఇట్లా తయారయ్యావు? ఈ స్మగ్లింగ్ ఇవన్నీ మానేసి బుద్ధిగా బతుకు, లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఏంటి చైనా వద్దా? రౌడీ షీట్ ఓపెన్ చేసేయండి. ఎరా రౌడీ అవుతావా? ఆల్రెడీ అలాగే పెరిగా, అలాంటి వాళ్ళతో తిరిగా. రేయ్ పళ్ళు రాలుతాయి. కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తా, బుద్ధిగా పని చేసుకో. సార్ మా అయితే కానిస్టేబుల్కి 20,000 శాలరీ ఇస్తారు సార్. ఏం సరిపోతాయి సార్? అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు చదువులు స్కూల్ ఫీజులు కట్టాలంటే బయట తప్పులు చేయాల్సిందే కదా. పోనీ మీరే చెప్పండి, ప్రతి స్టేషన్కి వెహికల్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చే పెట్రోల్ వారం కూడా రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? జనాల్ని బాధేస్తారు. ఇంకా నెలంతా మీరు తినే బిర్యానీలకి టీలకి జనాల్ని వాడాలా లేదా? సార్ తప్పు చేసే పరిస్థితి మీ డిపార్ట్మెంట్లో ఉంది సార్. నేను ఇక్కడ ఉండి చిన్న చిన్న తప్పులు చేసుకునే బదులు బయటికి వెళ్ళి పెద్దవే వేసుకుంటా. ఏం చేస్తావురా? ఏం చేస్తాను తెలియదు సార్, కానీ పెద్దవే వేస్తాను. మీ నాన్నంటే చాలా ఇష్టంరా, అందుకే బతికిపోతున్నావు కొడక. సార్ మా నాన్న మీద ఉన్న మీ రెస్పెక్ట్కి చేతులు దండం పెడుతున్నా. ఇప్పుడు మీరు నాకు ఫేవర్ చేయాలనుకుంటే రౌడీ షీట్ ఓపెన్ చేయండి. దానివల్ల నాకు కొంచెం మార్కెట్లో సీన్ వస్తుంది. ఏమయ్యా బోడీ? రేయ్ చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ కర్మ. రేయ్ ఆ ఫోటోలు తీయండి రా, ఫోటోలు తీ. సార్ జీవితం అంతా కష్టపడింది దీనికోసం. నా కెరీర్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ హగ్. సార్ నేను చాలా జెన్యున్గా అడుగుతున్నాను, ప్లీజ్ గివ్ మీ హగ్. గెట్ లాస్ట్. రేయ్ ఇంటి తీసుకెళ్ళు. ఎలా వస్తా సార్? మళ్ళీ కనపడ్డప్పుడు మారానని చెప్పు. Hey, Vasco! సైకిల్ బోని పద. ఆ పిల్లని చూసి అందరూ వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు, కానీ కాదు, వాడి క్లోజ్ ఫ్రెండ్. పేరు యానీ. ఎరా ఇప్పుడే వదిలేరా? అవును నానే నే ఆగయా. ఏంటి కోపం వచ్చిందా? ఎరా ఏమన్నారు పోలీసులు? ఏమంటారు? తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు అరెస్ట్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ మొత్తం సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇంత పెద్ద సోల్ లెటర్ రాశారు తెలుసా? నిజంగానా? ఏది చూపి. చూపించవే. ఏంటా ఇంత చిన్నగుంది? అది జిరాక్స్ అన్నమ్మా, అంతే ఉంటది. ఓహో ఒరే నువ్వు బాగుండాలిరా, బాగా సంపాదించాలి. ఆ సంపాదనతో మన వాళ్ళందరికీ పంచాలి, అంతేరా.
నెక్స్ట్ సండే నువ్వు పని చేస్తున్నావు ఫిక్స్ అంతే. అవునా ఆ. సూపర్ రా సూపర్ జియోస్తో మాట్లాడేవా? రా పద జియోస్కు మిలేంగే. గోవాలో చాలా గ్యాంగ్లు ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి. ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇస్రాయలీస్ అండ్ రష్యన్ మాఫియా కూడా ఉంది. కాయా అండ్ శాంసంగ్ వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు. అంజనా వాగటోర్ చపోరా కోస్ట్ లైన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్న మాల్. దిస్ ఇస్ మై డ్రీమ్ రా. నా లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నా దీని మీద. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు కోఆపరేట్ చేయి. నీకు ఏది కావాలంటే అది ఇస్తా. మాల్ వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ మొత్తం క్లియర్గా ఉండాలి. మనకు ఎనిమీస్ అంటూ ఎవ్వడు ఉండకూడదు. ఎస్పెషల్లీ దాట్ రాడ్రిగేస్. Hey, Nicole. Hey, Mike, Nicole. నువ్వు చూపిస్తే నేను ఇంకోటి చూపిస్తా. नाम क्या है तेरा? तेरा नाम क्या है? क्या करता है? तू क्या करता है? నేను డబ్బు కోసం ఏదైనా చేస్తా. నేను కూడా. పని కావాలా? ఇస్తావా? డెలివరీకి 10 ఇస్తా. 10%. చల్ కార్ ఎక్కు. నేను బైక్ మీద వస్తా. వీడి పేరే రోడ్రిగస్. టీనేజ్లో ఉన్న ఇలాంటి కుర్రాళ్ళని పికప్ చేసి దందా రన్ చేయటం వీడికి అలవాటు. కాలంగోట్, బాగా, అర్పోరా ఏరియాలు వీడు కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళ ఏరియాకి వెళ్ళి మాల్ అమ్మాడని మన కుర్రోడ్ని అక్కడ కట్టేశారు. వెళ్ళి వాడిని పట్టుకోరా. వాడి పేరేంటి? చైకో. చిక్కో. ఆడేనా చిక్కో? ఆడే అయ్యి ఉంటాడు. సరే సరే, ఐటూన్ మార్చు. ఎన్నాళ్ళకు దొరికేవరా చిక్కో? ఏమే మా ఏరియాలోనే మాలంతో దొంగనాయాలా? ఆగు వాస్కో, ఆగు వాస్కో. तू साले. నీకెన్నిసార్లు చెప్పాలని చుట్టుపక్కల రావద్దని? अरे यार कोई बोलो ना उसको. हमारा एरिया है साला. अरे గన్నే ఏదో డిఫరెంట్ రా. ఈ నా గురించి చెప్పాల్సి. నీ అమ్మ మొగుణ్ణి. తెరా బాప్.
అదరగొట్టు నామ్ కేరమమ్మా వాస్కోడిగామా. Welcome to our new gang member. This is our gang, and he's Marco, హాయ్. Santa, our engineer. Rosario, our PRO. And boys, finally we have a girl in our gang. Annie De Cruz, హాయ్. fully organic and eco-friendly. అది ఎక్కువ ఫ్రెండ్లీ కాదన్న నార్త్ కొరియన్ మిసైల్ ఇది. I like her. అయినా సరే నిన్నేం చేయనియను. ఇలా ఏం చెయ్యనీయమనే వాళ్ళనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. 50 కిలో కమాలే, సౌత్ గోవా డెలివరీ కన్నా. బైక్ మీద వెళ్ళొద్దు, చెక్ పోస్ట్ దగ్గర టైట్ ఉంది. అది నేను చూసుకుంటలే, అయిపోద్ది. 50 కిలో మాల్ని చేతిలో పెడుతున్నా. ఏదైనా తేడా వస్తే చంపేస్తా. నేను తేడా చేసే రకం కాదు. ఎందుకు నిన్ను నమ్మాలి? నువ్వు ఆల్రెడీ నన్ను నమ్మేసావన్నా, అందుకే నా చేతిలో ఇంత పెద్ద మాల్ పెట్టావు. అయినా 50 కేజీలు 100 కేజీలు కాదు, ఏదైనా పెద్ద ఉంటే చూడు. నా చాలా డబ్బు కావాలి. దేనికి? మేరీ ఫౌండేషన్. అదెక్కడుంది? ఇంకా పెట్టలే. నేను డబ్బులు ఇస్తే దాంతో రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నా. మేరీ ఎవరో తెలుసా? మా నాన్నమ్మ. నేను మా నాన్నమ్మ బోల్డ్ అని ఇల్లు కడదాం అనుకుంటున్నాం. మజా ఆ రహా హే ఔ యు ఫ్రీక్ మీ యా హాయ్ హలో హే జాన్ ఓకే బై ఐ నీడ్ టు గో మై ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ యు నో నీకు ఫ్యాన్స్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ జాన్ డు యు ఈవెన్ రియలైజ్ యువర్ వైఫ్ ఇస్ అ సెలబ్రిటీ ఇప్పటికి ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే పెళ్లి చేసుకొని ఎంతమంది అడుగుతున్నారు తెలుసా నన్ను చేసుకోమని చెప్పి ఎంత వాళ్ళు సంకనాకపోతారు. అది సరే, నీ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందో చెప్పు, వచ్చి పికప్ చేసుకుంటాను. ఇంకో 3 hours మేబీ 3 hours చూస్తారా? బాగా తక్కువ కదా ఐ నో సర్లే, ప్రోగ్రామ్ త్వరగా కానీ మళ్ళీ సౌత్ గోవా వెళ్ళాలి, అది నీతో. మన జాన్ గారి ఫ్యామిలీ సౌత్ గోవా అంట. మోనికా కమ్ డార్లింగ్ Hi ma'am. Hi. I'm a big fan of you. Really? Yes ma'am. I just Thank love you. your songs. Thank you so much. What's your favorite song? All songs ma'am. Oh, thank you, dear. Thank you so much. Too sweet of you. Nice girls, by the way. One second, huh? Monica? Monica, come here. She's Monica. Hi. She is Annie. Hello. My very big fan. And I'm a drummer too. Oh, really? Yeah. Then why don't you join us? Oh, yeah. Are you sure? Yes, You get should. the thing now. Damaka dama dum. Get it, get it. Perfect. Yes. I'll be right back. Listen, are you okay with the run order? Dholako. Darling, hi. That was a fabulous show today. ఆ అమ్మాయి ఎవరు? She is my die-hard fan and also a drummer. నీకు తెలుసా తను సౌత్ గోవా నుంచే. Baby, why don't you come with us? Come on, come on. Hi, John. John, he's my hardcore fan. I just love him. వచ్చినాయి సార్. Annie, come on in. No, I'll leave. అనే నమస్తే జాన్ గారు. ఏంట్రా, ఏంటిలా ఏం చేస్తున్నావు? సార్ ఆ రోజు మీరు చెప్పాక ఆలోచించాను సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అంతే సార్, లైఫ్ స్టైల్ మార్చేశాను. ఈవెంట్ మేనేజర్ అయిపోయాను సార్. ఇప్పుడు అంతా హ్యాపీ. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బై ద వే, షీఈ్ క్యాథరిన్. హలో అండి. మోనికా. హలో. Hi. హాయ్. హగ్గ అవసరమా? ప్రస్తుతానికి హగ్గ అవసరం లేదు. What's wrong? క్యాథరిన్, టు బి ఆనెస్ట్, మీ చెల్లి వయసు కన్నా మీ వయసే బాగుంది. అక్క కాదురా, వద్దిరా.
వాట్ నువ్వేమనుకున్నా సార్ నేను ఇంకే ఇద్దరు మీ డాటర్స్ అనుకుంటున్నా. కొంప ముంచో. సో స్వీట్ Hello. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరూ నా గురించి అలాగే అనుకుంటుంటారు. Okay. యు ఆర్ వాస్కో. Vasco. VASCO. Yeah. Thank you. Thank you so much, Vasco. Really. క్యాతి Yeah. నెక్స్ట్ టైం మనం కలిస్తే Uh-huh. ప్రొఫెషనల్గానే కలుద్దాం. Sure. మీ కార్డ్ ఏమైనా ఉందా? Sure. Yeah. It's for you. యా థ్యాంక్ యూ. Looking forward to meet you. Cash. Sure. Bye. గో అండ్ రిలాక్స్. I'm going. Shut up. Bye. బాయ్ అండి బాయ్. అని నేను డ్రాప్ చేస్తుందా? ఏ నీ కాంగ్రెస్ తెచ్చుకో. ఆగు. సార్ నిజంగా మారిపోయావా? నిజంగా మారాను సార్, మీ మీద ఒట్టు. నా మీద ఒకటి ఎందుకులే, నిజంగా మారిపోచ్చాను. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ బాయ్. సార్. బాయ్ సార్. అది మామూలుగా లేదు బాబు. ఎవరు? క్యాతియా? అచ్చే మోనిక. ఆహా. దాని కింద నుంచి పెద్దగా ఎప్పుడైనా చూసావా? ఆహా లేదు. ఒకసారి చూడు, మామూలుగా లేదు. హా? ఇంకో విషయం తెలుసా? ఫస్ట్ మీటింగ్లోనే కన్ను కలిపేసింది. కావాలంటే చూడు, తిరిగి అదో టైప్లో చూస్తూ చూడు. అబ్బో జోకిస్తుంది పిల్ల. ఐ లైక్ దిస్ యానిమల్. బా థ్యాంక్ యూ. బాయ్. నీ స్పీడ్ నచ్చింది. థ్యాంక్ యూ. I wanna give you a gift. ఏంటి బుజ్జిమని నాకే ఆపరేట్ చేయడం వచ్చా? ఏముందన్నా, పెట్టిన తలకే సొక్కడమే కదా. ఏమో ఒరిజినల్ అనేది వర్జిన్ బే. నిజమా అన్న? నీకు విషయం చెప్పనా, ఈ గన్ను నేను రెండు ఫైర్ అవ్వలే. నిజమా? ఇంకా కాలే? बच्चा है रे तू, बच्चा।